హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 20 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందామండి. 17వ వచనం నుండి, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగా. కూర్చున్నాం అందరూ కూడా. సోదరులారా అందరూ కూడా గమనించండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘమునకు అబ్రహామును గురించి మాట్లాడుతూ, అదేవిధంగా అబ్రహాము యొక్క సంతానమునకు గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. అందరు వినాల వాక్యాన్ని. హల్లెలూయా. ఇక్కడ నేను దీంట్లో ఒక చిన్న భాగమును తీసుకొని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 19వ వచనంలో చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మలకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి ప్రవేశించుచున్నది? తెరలోపలికి ప్రవేశించుచున్నది. అది ఏంది అంటే నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మలకు లంగరు వలె నుండి. మన అంశం ఏంటంటే లంగరు. హల్లెలూయా. ఏంటి సార్ లంగర్ అంటే? తెలియాలి కదా. సిగరెట్ అంటే తెలుసా అందరికీ? తెలుసా? తెలీదా? తెలుసు. సిగరెట్ అంటే తెలుసు. బీడీలు, సిగరెట్లు, మద్యము, ఆటల పాటలన్న తెలుసు, పుస్తకాలన్న తెలుసు, సినిమాలన్న తెలుసు. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసు. కానీ కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోలేనకుండా చేసేసాడు వాడు, సాతానుడు. హల్లెలూయా. లంగరు అని తెలుగులో అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంకర్. ఏంటి సార్? యాంకర్. యాంకర్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని లంగరు అంటారు. ఆమేన్ ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఉదాహరణకి అర్థం కావడానికి ఏమంటున్నాడంటే దేవుని యొక్క వర్తమానికుడు, ట్రైన్లు కొన్ని గంటల్లో ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాయి. కార్లు కూడా కొన్ని గంటలు, కొన్ని రోజుల్లో తమ అనుకున్నటువంటి స్థలమునకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఫ్లైట్లు కొన్ని గంటల్లో తమ అనుకున్న గమ్యస్థానానికి వెళ్ళిపోతాయి. ఆమేన్ ఆమేన్. కానీ ఓడలు అనబడేవి ఒక గమ్యస్థానానికి వెళ్ళాలంటే కొన్ని నెలలు, కొన్ని రోజులు పడుతుంది. వింటున్నారా? ఓడ ఎలా వెళ్తుందంటే అది నీటిలోనే వెళ్ళాలా, నీటిలోనే వెళ్ళాలి. నీటి మార్గము తప్ప దానికి ఒక మార్గం లేదు. ఆమేన్. అటువంటి మార్గము ఓడకుంది కాబట్టి, ఓడ ఉదాహరణకి మన దేశము నుండి పక్క దేశమునికి వెళ్ళాలంటే కొన్ని
వందల కిలోమీటర్లు నీళ్ళలో ప్రయాణం చేయాలి, కొన్ని నెలల సమయం పడుతుంది. ఉదాహరణకి అండమాన్ వెళ్ళాలనుకో, అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళాలనుకో వారం రోజులు పడుతుంది. అమెరికా దేశం వెళ్ళాలనుకో కొన్ని నెలలు పడుతుంది. ఎందుకంటే దాని యొక్క ప్రయాణము వేగము ఎంత అంటే కేవలం 40 కిలోమీటర్లే. వింటున్నారా? హల్లెలూయా. అది చూడడానికి ఇక్కడ నుండి బైపాస్ రోడ్లో ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. అంత పొడుగా ఉండి అంత వెడల్పుగా ఉన్నప్పుడు అది ఎన్నో బరువైన వస్తువుల్ని, ఎంతో గొప్పవైనటువంటి ఎన్నో కార్లు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, షిప్స్, వేరే చిన్న చిన్న షిప్స్ కానివ్వండి, ఎగుమతి వస్తువులు కానివ్వండి, దిగుమతి వస్తువులు కానివ్వండి, ఏవైనా సరే అనేక రకాలైన వస్తువుల్ని దాంట్లో వేసుకొని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి దానికి పట్టే సమయం ఏంటంటే కొంత వారాలు, నెలల కాలం. ఆమేన్, హల్లెలూయా. అది ఆ నీళ్ళల్లో అంటే ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మొదటగా ఈ నెల కాలము సమయము దానికి ప్రయాణించడానికి పడుతుంది కాబట్టి అది ముందుగా రాబోతున్న విపత్తుల నుండి తప్పించుకోవడానికి, అది మునిగిపోకుండా ఉండడానికి దానికి ఏం చేస్తారంటే లంగరు అనబడే దానిని ముందుగా సిద్ధపరచుకుంటారు. వింటున్నారా? ఏం సిద్ధపరచుకుంటారు? ముందుగా ప్రయాణం చేయకముందే దాన్ని రెడీ చేసుకుంటారు. హల్లెలూయా. ఆ లంగర్ అనే దాన్ని సిద్ధపరచుకొని వాటన్నిటిని, దానికి లంగర్ అంటే బాగా ఇలాగా ముళ్ళులాగా ఉండి దానికి పొడగాటి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఇనప కమ్మీలు కానీ తాళ్ళు కానీ తెగిపోయినటువంటి దానికి స్థిరపరుస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అలా స్థిరపరిచిన దాన్ని ఆ యొక్క షిప్లో వేసుకొని వాటిని ఆ యొక్క ప్రయాణాన్ని, ఓడని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ ఆ యొక్క నీటి మీద చాలా నెమ్మదిగా ఆ సముద్రం మధ్యలో వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఇలా వెళ్తున్నప్పుడు, సముద్రం వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొండలు రావచ్చు, కొన్నిసార్లు కొన్ని విపత్తులు రావచ్చు, కొన్నిసార్లు రాళ్ళు తగలొచ్చు, కొన్నిసార్లు తుఫానులు రావచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు. ఆమేన్, ఆమేన్. ఇలా జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఓడలో ఉన్నటువంటిది అంతా కూడా నాశనము కాకుండా, నశించిపోకుండా, ఓడ నీళ్ళల్లో మునిగిపోకుండా వెంటనే ఏం చేస్తారంటే దానికి చుట్టూ ఉన్నటువంటి లంగర్లను నీళ్ళకు విసురుతారు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లంగర్ వేయగానే లంగర్ ఏమైపోద్దంటే నీళ్ళలోకి అలాగా మొత్తము, కొన్ని సముద్రము ముందు కొద్దిగా ఉంటుంది కానీ మధ్యలోకి వెళ్తే కొన్ని వందల వేల కిలోమీటర్ల లోతు ఉంటుంది. వింటున్నారా? కొన్ని వందల కిలోమీటర్ల లోతు ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇది నీళ్ళలోకి విసరంగానే ఈ యాంకర్ అనబడేదానికి ఉన్నటువంటి ఆ తాడు ఆ యొక్క ఓడ పక్క నుండి నేరుగా సముద్రం యొక్క అడుగు భాగమునకు వెళ్ళి, ఏమండి, అడుగు భాగమునకు వెళ్ళి ఎక్కడో ఒక చోట రాళ్ళు కానీ, కొండలు కానీ, లేకపోతే ఏదైనా గట్టిగా ఉన్న స్థలములోకి వెళ్ళి ఇరుక్కొని పోద్ది. హల్లెలూయా. ఇసుక లోతుకు వెళ్ళిపోయి ఇరుక్కొని పోద్ది. ఇక అది దాని ఇరుక్కొని వెళ్ళిందంటే ఇక దాన్ని బయటికి లాగడం కొంచెం కష్టం. వింటున్నారా? ఆమేన్, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు దాన్ని యాంకర్స్ లంగర్ను నీళ్ళలోకి విసిరినప్పుడు చుట్టూ ఉన్నటువంటి స్టీమర్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క 10 లంగర్లు కానీ, లేకపోతే ఎన్ని వేసి ఉంటారో ఆ లంగర్లన్నీ పోయి కింద భూమి లోపల అవి ఇరుక్కొని పోయి ఆ వర్షము, ఆ యొక్క తుఫానికి సముద్రంలో గాలి వచ్చి ఏమవుతుంది?
వచ్చి కొట్టినప్పుడు ఆ తుఫానికి స్టీమరు అలా ఎంత పెద్దదైన స్టీమర్ ఏమైద్దయ్యా, ఎంతో పెద్దదైన స్టీమరు ఊగుతుంది కానీ, ఎన్నో కష్టాలు పడుతుంది కానీ నీళ్ళల్లో మాత్రం మునగలేదు. వింటున్నారా? నీళ్ళల్లో మునగదు. ఎందుకు మునగదు అంటే దానికి ఉన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం ఏంటంటే లంగరు. హల్లెలూయా. దానికి స్థిరమైనది ఏంది, అక్కడ దృఢమైనది స్థిరమైనది ఏంది, లంగరు. హల్లెలూయా. ఆ లంగరు వల్లనే అంత పెద్దదైన స్టీమర్ కూడా మునిగిపోదు, ఎన్నటికి మునిగిపోదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను లేకపోతే ఆ విపత్తు, ఆ కష్టము, ఆ శ్రమ, ఆ శోధన అనబడేది తగ్గిపోతుందో, మరలా లంగర్లన్నింటిని కూడా తీసి మరలా తమ యొక్క ఓళ్ళు వేసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆమేన్. అలా ఎప్పటి వరకు ప్రయాణం చేయాలంటే తమ యొక్క గమ్యస్థానం వచ్చేంత వరకు. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. అది అట్లాగనే దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించండి, మీకు అర్థమవడానికి నేను చెప్తా ఉన్నా. ఉదాహరణకు అది ఇప్పుడు దాన్ని అంటే అది గమ్యస్థానానికి వెళ్ళే వారికి లంగరు దాని లోపలే ఉంటుంది. ఎక్కడుంటుంది అంటే ఓడ లోపలే ఉంటుంది. వింటున్నారా? అప్పుడే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే మీరు గమనించండి, ఈ విధముగా 17వ వచనంలో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిత్యముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు 2 సంగతులను ఇక్కడ ఏం చేస్తున్నాడంట? 2 సంగతులు అంటున్నాడు చూడు అక్కడ. 2 సంగతులను మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాడు. ఇక్కడ ఈ 2 సంగతులు ఎవరు దేవుడుకి ఆయన దృఢపరిచాడు? 2 సంగతులు దృఢపరిచాడు. ఎవరికో 2 సంగతులు ఆయన దృఢపరిచాడు. ఆ 2 సంగతులు మనకు కూడా ఉన్నాయని దేవుడు పౌలు గారి ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. మీరు దాన్ని మీకు అర్థం కావాలంటే మీరు పైన చూడాలి. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి అయ్యా, త్వరగా. క్షమించండి, అయితే ప్రియులారా అంటే మనతో అంటున్నాడు పౌలు గారు. అయితే ప్రియులారా, ఇంతకంటే మంచిదియు రక్షణకరమునైనా రక్షణకరమైన స్థితిలో మనమందరం కూడా ఉన్నామా? ఒకరికొకరు ఆలోచించుకోవాలా. హల్లెలూయా. సరికూర్చో. ఒకరికొకరు పరీక్షించుకోవాలా. అక్కడ అంటున్నాడు పౌలు గారు మన గురించి మాట్లాడుతూ, హెబ్రీలతో ఎలా మాట్లాడుతున్నాడో అలాగే మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమునదైన స్థితిలోనే ఉన్నారని నేను ఖచ్చితంగా రూఢిగా నమ్ముతున్నా. రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు, రక్షణలోనే ఉన్నారు. బాప్తీసం తీసుకున్న రోజు నుండి ఇప్పటి వరకు మీరు రక్షణ మార్గంలోనే ఉన్నారు. హల్లెలూయా. జీవ మార్గంలోనే ఉన్నారు. రక్షణ అంటే జీవం పొందుకోవడమే రక్షణ. హల్లెలూయా. జీవాన్ని పొందుకోవడమే రక్షణ అయి ఉన్నది. క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడమే రక్షణ అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఏమంటాడు? రక్షణకరమైన స్థితిలోనే, ప్రజెంట్ టెన్స్, రక్షణకరమైన స్థితిలోనే ఇప్పుడు ఉన్నారని నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముతున్నాను.
హల్లెలూయా. దేవుని యొక్క నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు, దేవుడు తన యొక్క నామమును బట్టి చూపిన ప్రేమను, మన ఉపచారం చేసిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుడు ఏమంటున్నాడు? మీకు కలిగినటువంటి రక్షణ బట్టి మీరు ఏం చేస్తున్నారంట? ఇక్కడ అంటున్నాడు చూడండి, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారమును బట్టి, తన నామమును బట్టి, యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి మనం చేసిన ఉపచారం పరిశుద్ధులకు ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఎవరికి ఏ ఉపచారం చేసినా పరిశుద్ధులకు దేవుని ప్రేమను బట్టి నువ్వు చేసావు కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోవడానికి దేవుడు ఏం అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు సరే నువ్వు ఎంత మంచి చేసినా ఎంత చేసినా ప్రతిదాన్ని దేవుడు గుర్తుంచుకుంటాడు. ఎప్పటి నుంచి అంటే దేవుని యొక్క రక్తము క్రిందికి నువ్వు వచ్చిన దినము నుండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క రక్తము క్రిందికి వస్తాడో అప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా ఉంటున్నావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నా, నువ్వు చేసిన ఉపచారమును బట్టి, నా నామాన్ని బట్టి నువ్వు చేశాడు కాబట్టి, ఆయన ప్రామాన్ని బట్టి నువ్వు చేసిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అవును, మనుషుల వలె దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి మీరు మందులు కాక ఎలా ఉండకూడదట? పైనేమో రక్షణ గురించి మాట్లాడాడు, కిందకు వచ్చేసరికి ఉపచారమును గురించి మాట్లాడాడు. ఈ రెండు చేసి కూడా మీరు సోమరిపోతులుగా ఉండక, నిద్రమత్తులుగా ఉండక. సంఘంలో ఉండి కూడా నిద్రమత్తులు ఉంటారా? ఇవన్నీ చేస్తా కూడా నిద్రమత్తులు ఉంటారు. అన్నీ చేస్తా కూడా సిద్ధపాటు లేకుండా మత్తులో ఉంటారు. దేవుని రాకడ కొరకు సిద్ధపడరు. ఇవన్నీ చేశాను కదా నేను పరలోకం పోతా. కానీ అక్కడ దేవుడు ఏమైనా హెచ్చరిస్తా ఉన్నాడు? ఆయన గమనించండి అయ్యా, మీరు మందులు కాక ఏం చేయాలంటే స్పెషల్గా విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి. ఎవరు పోలి? వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి. అంటే అనేక మంది వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అబ్రాహామే కాదు, అబ్రాహాము తర్వాత వచ్చిన అనేక మంది పితరులు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారు, కానీ వాగ్దానాన్ని పోగొట్టుకోలేదు. తమ యొక్క దేశంలో తమ యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారు ఇజ్రాయేలీలు ఈజిప్ట్ దేశమునికి వెళ్ళిపోయి. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దాన దేశమైన కానాను దేశాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు ఎప్పుడు. అదే వారి యొక్క వాగ్దానం అయ్యింది. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కూడా మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకును వారిని పోలినట్లుగా. వాగ్దానం ఎవరైతే పొందుకున్నారో మన పితరులు, వారిని పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకోవాలా? వాగ్దానమును పొందుకున్న మన పితరులను పోలి. ఎవరు వాగ్దానం పొందుకున్నారు? ఎవరెవరు మోషే వాగ్దానం పొందుకున్నాడు, హానోకు వాగ్దానం పొందుకున్నాడు, ఏలియా వాగ్దానం పొందుకున్నాడు, ఎలీషా వాగ్దానం పొందుకున్నాడు. పితరులందరూ వాగ్దానం పొందుకున్నారు. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్నారు కనుక వాళ్ళు పునర్దానం పొందుకొని ఉన్నారు. వాగ్దానం పొందుకోకుండా ఏ వ్యక్తి కూడా పునర్దానం పొందుకోలేడు. వాగ్దానమే ఒక వ్యక్తికి పునర్దానాన్ని తీసుకొస్తుంది. వాగ్దానం లేకుండా ఏ వ్యక్తికి పునర్దానం రాదు. హల్లెలూయా. శరీర మార్పు రాదు, రూపాంతరపరచు శక్తి రాదు. అందుకే మన పితరులందరూ కూడా వాగ్దానం పొందుకున్నారు కనుక అక్కడ అంటున్నాడు ఆయన,
ఏమంటున్నాడా 6వ అధ్యాయంలో ఆ యొక్క వచనములో, విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని ఆపేక్షించుచున్నాను. ఏం చేయాలంట? ఇంతకుముందు మీరేం పొందుకొని ఉన్నారు? దేంట్లో ఆసక్తి? చెప్పండి. దేంట్లో ఆసక్తి? స్టార్టింగ్లో ఉన్నంత ఆసక్తి, దేవునిలో ఉన్నంత ఆసక్తి, స్టార్టింగ్లో ఉన్నంత ఆసక్తి ఫస్ట్లో అబ్బో ఎట్లుంటుంది? మీటింగ్లు, ప్రార్థనలు, ఏడిసి అరిసి కేకలేసి పాటలు పాడడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, పోటీ పడ్డం. ఆమేన్. హల్లెలూయా. అన్నీ ఉంటాయి. పోను ఏమైపోద్ది? ఇజ్రాయేల్ ప్రజలకు ఇజ్రాయేల్ దేశంలో అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే లోకంలో ఈజిప్ట్ దేశంలో కలిసిపోయారో, ఆడు తింటున్నారు, తాగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ శోధన లేదు, ఏ కరువు లేదు. అన్ని ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. మంచిగా రాజు ఉన్నాడు, కష్టపడుతున్నారు, పని చేసుకొని బతుకుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ చేసుకుంటారు, బాగుంటున్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు వాళ్ళ వాగ్దానాన్ని వాళ్ళు గుర్తు చేసుకోండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను ఏం చేయాలి? వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు స్వతంత్రించుకున్న వారిని పోలి మీరు నడుచుకొనుడి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మన నిరీక్షణ ఏమిటి చెప్పండి? నిరీక్షణ ఏంది? ఇల్లు కట్టుకోవడమా? నిరీక్షణ ఏంది? మాట్లాడాలా? నిరీక్షణ ఏంటి? నిరీక్షణ హోప్. మన యొక్క హోప్ ఏంటి? మన యొక్క నిరీక్షణ ఏంటి? డబ్బు సంపాదించడమా? లేకపోతే మన నిరీక్షణ ఏంది? గొప్పగా ఒక ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండడమా? లేకపోతే బాగా తిని తాగి హ్యాపీగా ఉండడమా లోకంలో? లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమా? మనుషులందరిలాగా మేము కూడా బాగున్నామని చెప్పుకోవడమా? హల్లెలూయా. కాదు. మా క్రీస్తులో ఉన్న వారికి నిరీక్షణ ఏంటంటే పునర్ధానం పొందుకొనుట. మన యొక్క నిరీక్షణ ఏంటి? మనము ఎలాగైనా సరే మొదటి పునర్ధానములో మేము పాలు పొంది పునర్ధానములో పైకి లేయాలి. క్రీస్తు రాకడలో మేము ఎత్తబడాలి. ఆయన రాకడ కొరకై మేము సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ నిరీక్షణను బట్టి అంటున్నాడు పౌలు గారు, ఈ మీ యొక్క నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మన యొక్క నిరీక్షణ అంటే మనము అనుకున్నది జరగడమే పరిపూర్ణం అవ్వడం. అంటే మనం శరీరం మార్పు పొందడమే పరిపూర్ణం అవ్వడం. పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకొని ఆయన యొక్క ముద్రను పొందుకోవడమే మనం పరిపూర్ణం అవ్వడం. హల్లెలూయా. అందుకే మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరెదు వరకు కనుపరిచిన ఆసక్తి. క్రీస్తులో ఉన్నప్పుడు మీరు కనుపరిచిన అంటే మొదట్లో ఎట్టున్నారో, మొదట్లో ఏ విధంగా క్రీస్తులో ఉన్నప్పుడు మంటతో ఉన్నారో ముగింపు వరకు మీరు అదే మంటతో ఉండాలని పౌలు గారు మాట్లాడుతారు. ముగింపులో కూడా అదే దేవుని గురించిన ఆసక్తి, ఆకలి, దప్పికలు. అదే ఆసక్తి, అదే ఆకలి, అదే దప్పిక దేవుని యందు నిత్య జీవం కలదని ఆ వాక్యం కొరకు, ఆ రాకడ కొరకు ఆశతో ఆపేక్షిస్తూ దానికోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. అప్పుడే మీ యొక్క నిరీక్షణ పరిపూర్ణం అవుతుంది. వింటున్నారా? అప్పుడే మీ యొక్క నిరీక్షణ, మన నిరీక్షణ పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నిరీక్షణ అని మాట్లాడి కింద నిరీక్షణకు తండ్రిగా ఉన్న ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? నిరీక్షణకు తండ్రి ఎవరు? విశ్వాసమునకు తండ్రి ఆయన, నిరీక్షణకు కూడా తండ్రి ఆయన. విశ్వాసముతో ఎదురు చూశాడు,
నిరీక్షణతో ఎదురు చూశాడు. దేని కొరకు అంటే ఆ వాగ్దాన ఫలము కొరకు. వాగ్దాన ఫలము కొరకు అబ్రాహాము ఎదురు చూశాడు. కానీ ఆ వాగ్దాన ఫలం కూడా అబ్రాహాము పొందుకున్నాడు. ఆ వాగ్దాన ఫలము ఏమిటి అంటే అది ఇస్సాకు అయి ఉన్నాడు. ఆ వాగ్దాన ఫలము ఏంటంటే ఈ దినములలో ఆయనకు రజ సంతానమైనటువంటి ఆయనకు వధువై ఉన్నది. హల్లెలూయా. చదువు బ్రదర్, 13 నుంచి చదవండి. ఇప్పుడు మనకు అర్థమైతే ఆ 2 సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. అది చదివి నేను ముందుకు కొనసాగి ముగిస్తాను. చదవండి అయ్యా. దేవుడు 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితో అని ప్రమాణము చేయక పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిత్యముగా నిన్ను విస్తరింపజేసేదను. అబ్రాహాముతో చేసిన వాగ్దానం ఏంటి? అబ్రాహాముకు చేసిన 2 సంగతులు ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి? అబ్రాహాముతో చేసినటువంటి 2 సంగతులు అన్నాం. ఎక్కడ చదివాం మనం? అది 17వ వచనంలో చదివాం. అవునా? ఎన్నో వచనం? 17లో మీరు 18లో, క్షమించండి, 18లో మీరు ఎక్కడ చూస్తున్నారంటే దాన్ని చదవండి. ఎక్కడది? దేవుడు అబద్ధమాల జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అన్నాడు. దేవుడు 2 సంగతులు ఖచ్చితముగా నిశ్చయముగా వాగ్దానం చేసి చెప్పాడు. ఆమేన్. ఆ 2 సంగతులు ఏంటంటే ఇక్కడ 13వ వచనంలో అంటున్నాడు. అది ఏంటంటే 14వ వచనములో తన తోడుని ప్రమాణము చేసి నిత్యముగా నిన్ను ఆశీర్వదించును. ఏం చేస్తాడంటే మొదటగా అబ్రహామును ఆశీర్వదించబడ్డం మొదటి సంగతి. హల్లెలూయా. రెండవ సంగతి ఏంటి? నిన్ను నిత్యముగా అబ్రహాము యొక్క టెరటరీ విస్తరింపజేస్తా. అబ్రహాము యొక్క స్వాస్థ్యాన్ని అబ్రహాము యొక్క స్వాస్థ్యం విస్తరించబడుతుంది. అబ్రహాము యొక్క వాగ్దానము ఆశీర్వదించబడుతుంది. ఆ 2 సంగతులు కింద మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆశీర్వాదము ఒకటి, రెండోది విస్తరించబడ్డం. హల్లెలూయా. ఆశీర్వాదము, విస్తరణ, ఈ 2 చేద్దామని దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినను వాగ్దానములో ఒక భాగం నెరవేరింది, కానీ విస్తరణ జరగలేకపోయింది. భౌతికంగా ఇజ్రాయేల్ విస్తరించారు, కానీ తమ యొక్క వాగ్దానం దేశంలో విస్తరించలేకపోయారు. వారు ఈజిప్ట్ దేశంలోకి బానిసలుగా వెళ్ళిపోయారు, స్వతంత్రతను పోగొట్టుకున్నారు. కానీ ఆ వాగ్దానం మాత్రం ఇప్పటికీ నిలిచి ఉన్నాను. ఇప్పుడు దాన్ని ఆయన విస్తరింపజేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్. దేవునికి అందరికి అర్థమవుతుందా? అందరికి చాలా చాలా చాలా. ఇది అబ్రహాముకి ఏదైతే జరిగిందో ఆయన వధువుకు కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అబ్రహాము చేసిన కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అది జరుగుతుంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, మనకు కూడా చేసిన వాగ్దానం నేను చివరిలో చూపిస్తా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? చదవయ్యా. అప్పుడు ఏమంటున్నాడు? నేను నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించుదును. మొదటిది, నేను నిన్ను విస్తరింపజేసేదను. ఆ 2 సంగతుల గురించి మాట్లాడాడు. తర్వాత 15వ వచనం, ఆ మాట అబ్రహాము నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఏం చేశాడు అబ్రహాము? దేవుడు చెప్పేశాడు. దేవుడు ఆయన హారాన్లో ఉన్నప్పుడు నిన్ను నేను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. కానీ అది ఆ వాగ్దాన ఫలం పొందుకోవడానికి అబ్రాహాముకి 25 సంవత్సరాలు పట్టింది. అవునా? అబ్రాహాముకి ఆ వాగ్దాన ఫలం పొందుకోవడానికి అబ్రాహాముకి వాగ్దాన ఫలం పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనము కూడా వాగ్దాన ఫలం పొందుకోవడానికి దేవుడు నిర్ణయించిన సమయం పడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ వాగ్దాన ఫలము మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదము, విస్తరణము మనం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి అబ్రాహాము ఆ యొక్క ఆశీర్వాద ఫలమును పొందుకోవడానికి ముందు ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, హింసలు, ఉపద్రవములు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు
అని కూడా తన యొక్క జీవితంలో అబ్రాహాము పొందుకున్నాడు. కానీ అబ్రాహాము అవన్నీ కూడా ఆయన జీవితంలో వచ్చినను ఆ ఓడ సముద్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా అది ఊగుతున్నది, కానీ ఎలా మునిగిపోకుండా ఉన్నదో అలాగే అబ్రాహాము జీవితంలో కూడా ఆయన మునిగిపోకుండా ఉన్నాడు. అబ్రాహాము మునిగిపోయాడా? అబ్రాహాము పడిపోయాడా? అబ్రాహాము పడిపోలేదు. కానీ అట్లా ఇట్లా ఊగాడా ఓడలాగా. తన భార్య ద్వారా వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు, తన బంధువర్గం ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు, ఆ శ్రమలు, హల్లెలూయా, అతడు ఏమాడంటే అలా ఊగాడంతే. ఆ ఓడ అలా ఊగింది అంతే. సముద్రంలో ఉన్నప్పుడు ఓడేమైంది? ఊగింది. ఎందుకు ఊగింది? ఎందుకు మునిగిపోలేదు? చెప్పండి సార్, చెప్పండి. ఎందుకు మునిగిపోలేదు ఓడ? ఎందుకు ఊగింది అంతవరకే, తత్తరబడింది అంతవరకే. హల్లెలూయా. అవిశ్వాసమును బట్టి కొద్ది సమయాల్లో అట్లెట్ట తప్పటడిగేసింది అంతవరకే, కానీ అది మునిగిపోలేదు ఆ ఓడ. హల్లెలూయా. ఎందుకు మునిగిపోలేదు అంటే ఆ ఓడకు ఒక లంగరు ఉన్నది. ఆ ఓడకి అలాగే అబ్రహాము కూడా ఒక లంగరు ఉన్నది. అబ్రహాముకు ఉన్న లంగరు ఏంటంటే వాగ్దానమై ఉన్నది. దేవుని యొక్క వాక్యమే మన యొక్క లంగరై ఉన్నదే. మన యొక్క వాగ్దానమే మన యొక్క లంగరై ఉన్నదే. అది మన ఆత్మకు లంగరై ఉన్నది. హల్లెలూయా. ఆత్మకు లంగరు. అందుకే అంటున్నాడు చూడు అక్కడ. చదువయ్యా, చదువు. ఏమంటున్నాడు? చదువు, ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. 16వ వచనం నుంచి చదువు. మనుషులు తమ కంటే గొప్పవానితో అని ప్రమాణము చేస్తారు. మనుషులందరూ ప్రమాణం చేసినప్పుడు ఎలా ప్రమాణం చేస్తారంట? నా కన్నా గొప్పోడు మీద. కొంతమంది మనుషులు ప్రమాణం చెప్పి ఎట్ట చేస్తారు? మా నాయన మీద ఒట్టు అంటారా, మా అమ్మ మీద ఒట్టు, లేకపోతే ఫలాని ఇష్టమైన ఆయన మీద ఒట్టు అని ఒట్లేస్తారు. లేదా నేను పూజిస్తున్నా ఇలాంటి దేవత మీద ఒట్టు అని నమ్మించడానికి ఎదురు వ్యక్తిని అలాగ ప్రమాణం చేస్తారు. అవును కదా? హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఎవరి మీద అంటే వారి మీద ప్రమాణం చేయలేదు. మనుషులు తనకన్నా గొప్పవాని తోడి మీద ఎలా ప్రమాణం చేస్తారు, కానీ అది మర్చిపోతారు, అది నెరవేర్చరు, చెయ్యలేరు, కొన్నిసార్లు తప్పిపోతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వివాదాంశము పరిష్కారం చేయనది ప్రమాణమే. కాబట్టి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని, ఆ వాగ్దానముకు వారసులమైన మరీ నిశ్చయముగా మనల్ని కనుపరచవలనని. ఎవరికి? ఏమండి? హల్లెలూయా. ఆ వాగ్దానముకు వారసులైన వారికి, ఆ వాగ్దానమునకు దేవుడు తన సంకల్పము చొప్పున తన వాగ్దానమునకు వారసులైన వారికి కనుపరచడానికి దేవుడు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. వారసులైన వారు వరకు పౌలు గారు చెప్తాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా ఫాస్ట్. 8వ అధ్యాయము 35 నుండి 39 దాకా చదవండి. 35 నుండి 35 దాకా చదవండి. అది కాదు, క్షమించండి, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 3వ అధ్యాయము 26 నుండి 29 దాకా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుండి చదవండి దయచేసి. యేసుక్రీస్తునందు మీరందరూ, మనందరం ఎలా దేవుని కుమారులై ఉన్నామయ్యా? ఇక్కడ పైన ఏమనంటే వారసులైన వారందరికీ దేవుడు తన సంకల్పాన్ని చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు అదే పౌలు గారు రోమిలి రాసిన పత్రికను రాస్తూ రోమిలిలో ఉన్నటువంటి ఆయన వాగ్దాన సంబంధమైనటువంటి
ఆయన పిల్లల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే దేవుడు చదువు పైన మళ్ళా చదువు బ్రదర్ దాన్ని. యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన మనమందరము దేవుని కుమారులు దేవుని కుమార్తెలై ఉన్నాము. ఎవరు అంటున్నాడంటే అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన ఎవరు? దేవుని కుమార్తెలు కుమారులు. ఎవరు ఆయన కుమారులు కుమార్తెలంట? ఎవరు ఆయన కుమారులు కుమార్తెలంట? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. పురుషుడని, అవును, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చదువు. మీరు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమును. అది హల్లెలూయా. ఆడ వాగ్దానం గురించి మాట్లాడు. వాగ్దాన ప్రకారం ఇక్కడ మనందరం కూడా వాగ్దాన సంబంధమైన వారసులమై ఉన్నాం. అంటే ఆ వాగ్దానం అబ్రహాముకే కాదు కానీ అబ్రహాము యొక్క రాజ సంతానము కూడా ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఏంటి అంటే నా ప్రియమైన సోదరి సోదర, ఒకటి ఆశీర్వాదం, రెండోది విస్తరణ. ఆ రెండు మనకు వర్తిస్తాయి. ఒకటి ఆశీర్వాదము, రెండోది ఆయన ఆత్మీయంగా ఆశీర్వదించాడంటే భౌతికంగా ఆటోమేటిక్గా నువ్వు ఆశీర్వదించబడవు. ఆయన ఆత్మీయంగా నేను విస్తరింపజేశాడంటే భౌతికంగా కూడా నువ్వు విస్తరిస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడేమంటాడంటే ఆ వాగ్దానమునకు మీరందరూ కూడా వారసులై ఉన్నారు. చదువే తర్వాత కింద హెబ్రీయులకు రాసిన పత్రిక చదువు తర్వాత. అందుకే పౌలు గారు నేను చెప్పున్నదేమనగా, ఎన్నోది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని యొక్క నామానికి మహిమ. ఇక్కడ నేను చదువుతాను, గమనించండి. అవును, గ్లోరీ. మరి నిశ్చయముగా కనుపరచవలనని, అంటే మనకి కనుపరచాలని ఉద్దేశించిన వాడై ఆయన అబద్ధమే ఆలజాలడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. అబద్ధమాట కానీ నరుడు కాడు. హల్లెలూయా. అబద్ధమాడ జాలని ఆ రెండు సంగతులే, అవును, మన ఎదుట ఉంచబడింది నిరీక్షణ. అది పునరుద్ధానము. హల్లెలూయా. అవును, స్థిరమైన మన ఆత్మలకు, చదవండి, అవును, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును మనకు దృఢపరచు. అబ్రాహాముకే కాదు వాగ్దానము, అబ్రాహాముకే కాదు వాగ్దానము, మనకును వారసులకు కూడా వాగ్దానము ఇవ్వబడి అది దృఢపరచబడి స్థిరపరచబడింది. ఎవరైతే ఆ వాగ్దానము దృఢపరచబడి స్థిరపరచబడి ఉంటుందో వారికి ఆ ఆత్మ లంగరు వలె ఉండి, ఆత్మకు ఆ యొక్క వాక్యమనబడే లంగరు ఉంచబడి ఉండి లోపలి తెరలోకి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతూ ఉంది. అదే నా కింద నింది ఏమన్నాడండి? హల్లెలూయా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మలకు, బాగా గమనించాల, మన ఆత్మలకు లంగరు వలె ఉండి. హల్లెలూయా. ఆ వాక్యము లంగరు వలె మనకి ఎక్కడుందంటే మన ఆత్మకు ఉంది మొదట.
ఈ రెండవ రాకడలో మన శరీరానికి ఉంది. హల్లెలూయా. మన ఆత్మకు లంగర్లాగా ఉంది. ఏది? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. వింటున్నారా? లేనోడు ఎట్టంటే అట్టు ఉంటాడు అంతే. ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, ఇష్టానుసారంగా లోకంలో ప్రవర్తిస్తారు. కానీ వాగ్దాన సంబంధులకు మాత్రం ఆ యొక్క సంచక కరువుగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దాన వాక్యము ఆత్మలకు లంగరు వలె ఉండి వాళ్ళని అలాగనే లంగరం చేస్తుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నడి సముద్రములో ఓడ జాడ, నడి సముద్రంలో మనం ఓడ వలె ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా, విశ్వాసులున్నా లేకపోయినా, పాస్టరున్నా లేకపోయినా, హల్లెలూయా, ఏది ఉన్నా సరే ప్రభు లంగరు వలె మన ఆత్మలను పట్టుకున్నప్పుడు, మన ఆత్మ లోపల, ప్రాణము లోపల ఆయన వాగ్దాన వాక్యము స్థిరముగా స్థిరపరచబడినప్పుడు మనము ఖచ్చితంగా గమ్యస్థానానికి వెళ్తాం. ఏమవుతుందంటే నా ప్రియమైన సోదరి సోదరులు గమనించాలి అందరూ కూడా, లంగరు కలిగిన వాడు ఆత్మలో, ప్రాణములో లంగరు కలిగి ఉంటే, ఆ వాగ్దాన వాక్యము కానీ ఉంచబడి స్థిరపరచబడి ఉంటే, అక్షయ బీజం ఉంచబడి ఉంటే, అతడికి ఏవైనా శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అది ఓడవలే అలా షేక్ అవుతాడంతే. కానీ మునిగిపోడు, అతడు మునిగిపోడు, ఎన్నటికీ మునిగిపోడు. కాసేపు ఆగుతాడంటే ఆ స్థలంలో, కాసేపు నిలబడిపోతాడు. ఆ ఓడలు నిలబడిపోయినప్పుడు ఎలా నిలబడి కొంత సమయము ఆగే వరకు నిలబడి ఉన్నాడో అంతవరకు నిలబడి ఉంటాడు అక్కడ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క శ్రమలు, శోధనలు ఆగిపోతాయో, ఆ ఓడ ఇలా ప్రయాణిస్తూ మరలా గమ్యస్థానానికి వెళ్తుందో, ఇతడి ప్రయాణం కూడా మరలా కొనసాగిస్తాడు. ఎన్నడూ కూడా మళ్ళా తుఫాన్ వస్తుందే, గాలి వస్తుందే అని చెప్పి ఓడను మళ్ళీ వెనక్కి విప్పరు. తిప్పుతారా? చెప్పండి సార్. తిప్పండి, తిప్పుతారా వెనక్కి? తిప్పరు. ఎందుకంటే అది ముందుగానే ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం బయలుదేరింది. అలాగే ఒక ఏర్పాటు చేయబడిన విశ్వాసికి కూడా, వాగ్దాన సంబంధమైన ఒక వ్యక్తి, నిజమైన క్రైస్తవుడికి కూడా ఒక తనను గురించినటువంటి ఒక ప్రణాళిక, దేవుడు నా పట్ల కలిగినటువంటి ఆలోచనలు ఏందని గుర్తించి దాని ప్రకారము ఒకవేళ చిన్న చిన్న తప్పిదాలు చేసినా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించాలి. ముందుకే వెళ్ళాలి, పడిపోయిన చోట పడుకోకూడదు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇలా చేయబడి ముందుకు కొనసాగువాడు ఎవరు అంటే దేవుని యొక్క క్రైస్తవుడై ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడు, వాగ్దాన సంతానమై ఉన్నది. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నాడు, మనము ఆత్మలకు లంగరవలే ఉండి లోపల ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగునట్లు అంటున్నాడు. మన ఆత్మలో దేవుని వాక్యం స్థిరపరచబడి ఉంటే మనకు ధైర్యం వస్తుంది. కానీ ఎవరికి ధైర్యం ఉండదు తెలుసా? లోపల ప్రవేశించుటకు ఆయనలో పాత నిబంధనలో ఒకటి ఉంది. ఏంటి? పాత నిబంధనలో ఒకటి ఉంది, వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. వెలుపటి ఆవరణములో ప్రజలందరూ, కాంగ్రిగేషన్, సంఘం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళగలరు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. దేవుడు ఇక్కడ ఎక్కడ ఉంటాడంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. హల్లెలూయా. అలాగే మనిషికి కూడా 3 ఇవ్వబడ్డాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, రెండవది ఆత్మ, మూడవది ప్రాణము. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంటే అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ప్రాణములో ఆయన ఉంటాడు. ఏమండి? ఎక్కడ ఉంటాడు దేవుడు? ప్రాణములో ఉండి, ఆత్మగా ఆయన ఉండి, లంగర్ అనే వాక్యము ద్వారా ఆయన మనల్ని ఈ యొక్క కంట్రోల్ టవర్ని కవర్ చేస్తుంటాడు. అంటే మనల్ని నడిపించేది ఏంటంటే కంట్రోల్ టవర్. ఈ లోకంలో మనల్ని నడిపించేది ఏంటంటే ఆ టవర్, దేవుని యొక్క విశ్వాసమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మనము ఇలా ఇది కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యముగా
లోపలి తెరలోకి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతా ఉంది. ఆ రోజు ఎవరు పోయినా ఆ లోపలికి ప్రధాన యాజకుడు కరెక్ట్గా లేకుండా పోయినా కూడా చచ్చిపోతాడు, మరణం వచ్చేస్తుంది. అతడికి నడుముకు కట్టబడిన యొక్క తాడు ద్వారా చిన్నగా బయటికి లాగి అతను తీసుకుపోయి మిగతా కార్యక్రమాన్ని కూడా చేసేస్తారు. హల్లెలూయా. ఈరోజు ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడి మనకు ప్రత్యామ్నాయమైన మార్గాన్ని ఏర్పరిచారు. హల్లెలూయా. అది ఒక తెర అయి ఉన్నది. మొదట ఏమున్నాయి అక్కడ? 3 తెరలు ఉన్నాయి. వెలుపటి ఆవరణమునకు, పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ మధ్య ఏమున్నది సార్? తెర, అడ్డు తెర. ఈరోజు మనకున్నటువంటి అడ్డు తెర ఎవరు అంటే అది క్రీస్తు అయి ఉన్నారు. ఈ తెరలో గుండా క్రీస్తు ద్వారానే మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలం. అందుకు అర్థమైందా? క్రీస్తు ద్వారానే మనము అతి పరిశుద్ధ స్థలమైన దేవుని యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశించగలం. ఆయన లేకుంటే అది వెళ్ళడానికి మనకి ఇదొక మార్గం. అందుకే మనకు ధైర్యం కలుగుతూ ఉంది ఈరోజు. హల్లెలూయా. అందుకు అర్థమైందా? అందుకే మనకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. కానీ కొంతమందికి ఎవరికైతే ఆత్మకు సంచక కరువు లేకపోతే వాగ్దానం అనబడే స్థిరమైనటువంటి అవి ఏవి లేవో వారు ధైర్యం లేకుండా చెడిపోతారు. అది జరుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా వాగ్దానం చేశాడు. చూడు, ఒక మాట చదివి ముందుకు ముగిస్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయం చదువుతాను, చూడు, గమనించు. 21వ అధ్యాయం 25 నుంచి చదవండి అయ్యా. ఎవరికి ఉండరో వాళ్ళు ఆ విధంగా ఉంటారు అంటున్నాడు అక్కడ. 21వ అధ్యాయం 25వ వచనం నుండి ఏందంట? ప్రకృతిని గురించి మాట్లాడుతున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలనను కలవరపడిన ప్రజలకు శ్రమయు కలుగును. ఆకాశమందు శక్తులు కదిలించబడును. వాటికి లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై జనులు భయము కలిగి ధైర్యము చెరి. మనకైతే ధైర్యం ఉంది. వింటున్నారా? హల్లెలూయా. మనకైతే ధైర్యం ఉంది. కానీ ఎవరికైతే దేవుని యొక్క ఆత్మ సంచకరువుగా ఆ వాగ్దానం పడేది ఆత్మకి అది లంగరుగా లేదో వారందరూ కూడా ధైర్యం చెడి కూలుతారు, నశించిపోతారు. ఏమన్నా? ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రముల, ఆకాశంలో ఘోష కాదు స్వామి, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రముల సూచనలు. వింటున్నారా? ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రముల సూచన అంటే ప్రకృతి వైపరీత్యం. సూర్యుల్లో మార్పు, చంద్రుల్లో మార్పు, నక్షత్రాల్లో మార్పు. కాలం కాని కాలంలో ప్రతి ఒక్కటి, ఎండాకాలంలో వర్షం రావడం, వర్షాకాలంలో చలి పుట్టడం, చలికాలంలో వర్షాలు రావడం, ఇదేంటంటే సూర్యచంద్ర నక్షత్రంలో మార్పు, బూరణ ప్రభావము. హల్లెలూయా. ఆకాశ సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలో సూర్యుడు ఎరుపుగా మారడం, చంద్రుడు నలుపుగా మారడం, నక్షత్రములో రారడం. హల్లెలూయా. ఇంకా భూమి మీద సముద్ర తరంగముల ఘోష. సముద్ర తరంగముల ఘోష. సముద్రం ఎంతవరకే? యెషయా గ్రంథంలోనే, ఇర్మీయా గ్రంథంలో సముద్రము ఇంతవరకే పొర్లి రావాలని దేవుడిని ఆనకట్టను నియమించను అని ఉన్నది. సముద్రం అంతవరకే రావాలి, దానికి పైన రాకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ పాత నిబంధనలు అంటే కొత్త నిబంధనకు వస్తే సముద్ర తరంగముల ఘోష వస్తుంది అన్నాడు యేసు ప్రభువు వారి శరీరార ఇచ్చినప్పుడు. అందుకే ఇప్పుడు ఏమొస్తుంది? సునామీ వచ్చేస్తూ ఉంది. వచ్చిందా? సముద్రం వచ్చేసిందా? ముందుకి ఊర్లోకి, టౌన్లోకి వచ్చేస్తుంది సముద్రం. ఇంకా ఏం జరుగుతుంది? సముద్రము పొంగుతుంది. సముద్రం పొంగడం వల్ల అనేక మందిలో భయం కలుగుతూ ఉంది. సముద్రం పొంగే ముందు సైంటిఫిక్గా సముద్రం అంట పొంగే ముందు చాలా ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుందంట. అసలు తరంగాలే రావు. ఘోష రాకముందు నిదానంగా రావు, నిదానంగా సైలెంట్గా ఉంటుందంట 1 రోజు 2 రోజుల వరకు. అలాంటప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారంటే
ఏదో ఒక రోజు నుంచి ఈ విధంగా తేడా పైన శాటిలైట్ చూస్తుంటారు. ఎక్కడైతే ఆ విధంగా వస్తుందో దాన్ని పసిగట్టి ఇక్కడ సునామీ రాబోతా ఉంది, సముద్రం పొంగబోతుంది, అందరూ జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి దాన్ని ముందుగా తెలియజేసేస్తారు. హల్లెలూయా. అది ఎందుకు చదువు సైంటిస్టులు చెప్పినందుకు జరగడంలే, దేవుడు ముందుగా చెప్పినందుకు జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ మత్తయి లూకాసు వార్తలో. సముద్ర తరంగముల ఘోష, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రముల సూచనలు. హల్లెలూయా. ఇంకా ఏం జరుగుతుంది భూమి మీద? సముద్ర తరంగముల ఘోష, ఆకాశంలో కదులుతున్నాయా? శక్తులు కదులుతున్నాయా? చెప్పండి. అబ్రహాం కాలంలో శక్తులు కదిలాయి. అబ్రహాం కాలంలో ప్లేయింగ్ సాసర్స్ వచ్చారా? హల్లెలూయా. సొదొమ గొమొర్రా కాలంలో ప్లేయింగ్ సాసర్స్ వచ్చారు, ఎగిరే పల్లెలు వచ్చాయి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏంది అంటే దేవుడు ఎక్కడైతే పాపము విపరీతంగా అయిపోయి సొదొమ గొమొర్రాగా ఉంటుందో ఆ చోట్లంతా కూడా దేవుడు అది నిజమో కాదని తెలుసుకోవడానికి పంపిస్తుంటాడు. ఆది కాండంలో పంపించినట్లుగా ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు ఒక స్త్రీ బయటికి వెళితే పాపం ఆమె అర్ధరాత్రి ఇంటికి వస్తుందో లేదో అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎట్టయిపోయింది అంటే పరిస్థితి, ఒక పురుషుడు బయటికి వెళ్తే 12 గంటలకు ఇంటికి వస్తాడా లేదా అని ఆలోచించే స్థితి అయిపోయింది ఈరోజు ప్రపంచం. మగాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడది పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అర్థమైందా? మీకు తెలుసులే, నేను చెప్పనులే. 24 గంటలు ఇట్లానే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా సొదొమ గొమొర్రా స్థితికి వచ్చేసి, ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితం కాలంలో కూడా బ్రెజిల్లో జరిగిన ఒక సంఘటన కూడా మీకు తెలుసు. హల్లెలూయా. దానికి ప్రధాన ముఖ్యమైన సూత్రధారి, దాని ఓపెన్ కూడా అంటే ది గ్రేట్ ఫ్రాన్సిస్ పోప్ గారు దాన్ని ఎంతో గౌరవంగా హోమోసెక్సువాలిటీ అనబడేది తప్పు లేదని ఆయన కూడా సమర్థిస్తున్నారు. క్రైస్తవ మత పెద్ద గారు. రోమన్ క్యాథలిక్ ద్వారా దరిద్రం అంతా కూడా క్రైస్తవంలోకి ప్రవేశించింది. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమ, అందుకే ఆకాశమందు సూచనలు, ప్లేయింగ్ సాసర్స్ అనబడేవి ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సొదొమ గొమొర్రాగా మారిపోయింది. సొదొమ గొమొర్రాను ఎలా దేవుడు అగ్ని చేత నాశనం చేశాడో అటువంటి స్థితికి ఇప్పుడు ప్రపంచమంతా కూడా దగ్గరగా వచ్చేసేసింది. అందుకే దేవుడు పేతురు గారితో ముందుగా వాగ్దానం చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. మహావేంద్రముతో లయమైపోవునట్టు, పంచభూతములో కాలిపోనని ముందుగా ఆయన పేతురు గారి ద్వారా, అపోస్తలుడైన పేతురు గారి ద్వారా ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అవన్నీ కూడా దహించి నాశనం చేయబడిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశమందు నీతి నివసించనన్నాడు. అంటే ఇప్పుడు నీతి లేదని అర్థం. నీతి లేదు, ఇప్పుడు ఎక్కడ నీతి లేదు, ఏ మనుషుల్లో నీతి లేదు, ఎక్కడ పరిశుద్ధత లేదు, దేవుని గురించిన భయము లేదు. ఆమేన్. హల్లెలూయా. చదువు బ్రదర్. ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, రెండోది సముద్ర తరంగముల ఘోష, మూడవది ఆకాశమందు శక్తులు కదిలించబడతా ఉన్నాయి. ఇప్పుడు లోకం మీదికి రాబోతున్నా వాటి విషయమై మనం ఏం చేయాలంటే లోకం మీదికి రాబోతున్నటువంటి వాటి విషయమై భయము కలిగి మనుషులందరూ ఎదురు చూచుచు ధైర్యము జడి కూలిపోతారు. వాళ్ళందరూ నాశనం అయిపోతారు. దూజరాల పెరిష్, వారందరూ కూడా నశించిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒక వాగ్దానం లేదు, వారికి ఒక ఆశీర్వాదం లేదు, ఒక విస్తరణ లేదు. చెప్పినా దాన్ని అప్పటి వరకు ఎగతాళి చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు మనకి క్షమించండి, అపోస్తలుల కార్యం 2:38 మనకు వాగ్దానం ఉంది. ప్రకటన 10 కూడా మనకు వాగ్దానం ఉంది. బలిష్ఠుడైన దూత పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి ఒక పాదము భూమి మీదను ఒక పాదము సముద్రం మీద నుంచి గట్టిగా ఆర్భాటించి, ఇక ఆలస్యం ఉండదు కానీ
7వ దూత పలుకు దినములలో తాను బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియజేసిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునన్నాడు. హల్లెలూయా. మనకు ఒక వాగ్దానం ఉంది. తన మీద అక్కడ కూడా అబ్రహాం దగ్గర కూడా తన మీద తను ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా దూత తన మీద తాను ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక సమయం లేదు, ఇక నిత్యత్వము కాలము కలిసిపోయి ఎల్లప్పుడూ నిత్యత్వంలోకి వెళ్ళే సమయంలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు దేవుడు కూడా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఒక విస్తరణ మనకిచ్చాడు. అది మన యొక్క హృదయాల్లో మనము కలిగి ఉన్నప్పుడు మనము మన ఆత్మలకు, మన శరీర ప్రాణ ఆత్మలకు అది లంగరు వలె ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని మనం తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేయబడి ఉన్నాడు. హల్లెలూయా. మనకు అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుల, ఎవరికైనా కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, శోధన రావచ్చు, కానీ నువ్వు ఎవరి వైపు చూడాలా? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరి వైపు చూశారు? అగ్నిగుండంలో ఉన్నా కూడా వాగ్దానం వైపే చూశారు. దానియేలు ఎవరి వైపు చూశాడు? సింహాల బోన్లో ఉన్నా కూడా వాగ్దానం వైపే చూశాడు. అబ్రహాము కష్టంలో ఉన్నా కూడా ఎవరి వైపు చూశాడు? ఆ వాగ్దానం వైపే చూశాడు. యెహోషువ కాలేబులు ఎవరి వైపు చూశారు? ఆ వాగ్దానం వైపే చూశారు. హల్లెలూయా. ఈరోజు ఆయన వాగ్దాన సంతానము కూడా ఆ వాగ్దానం వైపే చూడాలి. నాకు అర్థమైందా? నువ్వు వాగ్దానం ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వేం చేయాలంటే వాగ్దానం వైపు చూసి నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఎంత కదిలినో సరే నువ్వు పడిపోకుండా, మునిగిపోకుండా దేవుడు ముందుకు నడిపించేవాడే. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రభు మనందరూ కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.